ఇవాళ చిట్టాలు న్యూస్ పేపర్లోనే జర రసవత్తంగా ఇచ్చిండ్రు. సో నేను ఇవాళ చిట్టాలు పెట్టదలుచుకోలేదు బికాస్ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ టైం. సో డైరెక్ట్లీ ఇలా న్యూస్ పేపర్సే తీసుకుందాం ఫ్రెండ్స్, అండ్ లెట్స్ బిగిన్ అవర్ చిట్టాస్. స్టే ట్యూన్ విత్ చిత్రగుప్త. ఇలా జర మాల్ మసాలా బాగా వేసి పెట్టిరు పేపర్లలో. నేనేం చెప్పినా మన ముఖ్యమంత్రి, రెండవ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి గారు పెద్ద డైవర్షన్ టాక్టిక్స్ తెలిసిన పాలిటీషియన్ అని చెప్పి మనం రోజు మాట్లాడుకుంటాం. గిరీష్ పొద్దున్న లేస్తే మనము కాంగ్రెస్ని విమర్శించుడేనా ఆర్ టు దట్ మ్యాటర్ రేవంత్ రెడ్డి గారిని విమర్శించుడేనా అని అంటే ఇది విమర్శ కాదు, ఆయనకు ఇచ్చే మనం సమాధానం. నిన్న నాకు ఒక గురూజీ గారు కలిసి చెప్పింది ఏంటంటే, గిరీష్ వ్యక్తిగతంగా మనకేముంటుంది, మనం సమస్యల మీద పోరాడదాం. సో ఇవాళ సమస్య క్రియేట్ చేస్తుంది ఎవరు అని అనేది మీ కమెంట్ రూపంలో మాకు చెప్పురు ఫ్రెండ్స్. బికాస్ నరేటివ్స్ ఏ రకంగా తయారు చేస్తారు అండ్ టు దట్ మ్యాటర్ తెలంగాణ ప్రయోజనాలకు మనం ఎన్నుకున్న ఈ ముఖ్యమంత్రి ముఖ్యమైన అంశాలను పక్కకు పెట్టి దారి తప్పించి డైవర్జన్ టాక్టిక్స్కి దారి తీసి మనని పిచ్చోళ్ళని చేస్తున్నాడా లేకపోతే ఆయన పిచ్చోడు అవుతున్నాడా అనేది ఇలా చిట్టా నంబర్ 1. మనని పిచ్చోళ్ళని చేస్తున్నాడా లేక పిచ్చోడు అవుతున్నాడా అనేది మన చిట్టా నంబర్ 1. ఇప్పుడు చూడండి, చైనా ఆక్రమణలపై మాట్లాడే ధైర్యం లేదా? కేంద్రంలోని బీజేపీ సర్కారుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్న. 2,000 కిలోమీటర్ల భూభాగాన్ని ఆక్రమించుకున్నా స్పందించరా? భారత బలగాలు మణిపూర్లో శాంతిని నెలకొల్పలేవా? ముల్కీ నుంచి తెలంగాణ ఆవిర్భావం వరకు పుస్తకం రావాలి. రవీంద్ర భారతిలో నట్స్ బోల్ట్స్ ఆఫ్ వార్ అండ్ పీస్ పుస్తకావిష్కరణ. ఓకే, దీని తర్వాత 5th పేపర్లో కూడా ఆయన మాట్లాడిండు. ఏం మాట్లాడిండు అవంతా చూసుకున్నాక ఒకసారి మనం విశ్లేషిద్దాం ఫ్రెండ్స్. రేవంత్ రెడ్డి గారు నిజంగా చెప్పాలనంటే ఒక డైవర్జన్ పాలిటిక్స్ అబ్సల్యూట్గా. సో చైనా ఆక్రమణలపై మాట్లాడే ధైర్యం లేదా? కేంద్రంలో బీజేపీ సర్కార్ సీఎం రేవంత్ ప్రశ్న. ఇప్పుడు చూడండి ఆయన ఏమని మాట్లాడుతున్నాడు. తెలంగాణ ఉద్యమంపై సమగ్ర పుస్తకం రావాలి, సీఎం రేవంత్ క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పిండు, ఎక్సెట్రా ఎక్సెట్రా. ఫైన్. సో రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడే కంటే ముందు గిరీష్ దారామోని ఫస్ట్ క్షమాపణ చెప్తున్నాడు. ఎందుకనంటే నేను ఫస్ట్ రేవంత్ రెడ్డి గారి పేరు తీసుకొని మాట్లాడుతున్నా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏదైతే మాట్లాడినరో పెద్దగా నిజంగా చెప్పాలంటే 5th పేపర్లో మనకేం లేదు. రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు మనం తీసుకొని మాట్లాడితే ఆయన ఏమని అన్నాడండి, మెయిన్ పేపర్ తీసుకొని మాట్లాడితే, కేంద్రంలోని బీజేపీ సర్కార్ సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్న. చైనా ఆక్రమణలపై మాట్లాడే ధైర్యం లేదా అని మోదీని ప్రశ్న ఇచ్చాడు. రేవంత్ రెడ్డి గారు మీకు జాతీయ రాజకీయాల్లో ఏం పట్టుందని అన్నది నాకు మీ ప్రశ్న చూసిన తర్వాత నాకు అర్థమైంది. వై? బికాస్ చైనాతో మనం 1962 వార్ జరుపుతున్నప్పుడు వార్ జరిగినప్పుడు భారతదేశానికి వాయుసేన కూడా ఉండే, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కూడా ఉండే, చైనాకు ఎయిర్ ఫోర్స్ కూడా అప్పుడు లేకుండే. ఇది మీకు తెలుసా అని అడుగుతున్నాను. మళ్ళా వాయుసేన ఉన్నాక కూడా దాన్ని సమర్థవంతంగా ఉపయోగించని అష్టదరిద్రుడు ప్రధానమంత్రి మన దేశానికి ఎవరుండే అప్పట్లో అనంటే మీ కాంగ్రెస్ ప్రధానమంత్రి పూల్వాలా చాచా నెహ్రూ. ఆనాడు ఎంత భూభాగం మనము కోల్పోయినామో ఒకసారి నేను మీకు తెలుసా అని చెప్పి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే 1962 వార్లో చైనా మన మీద ఖచ్చితంగా దాడి చేస్తుంది అని అంటే ఆ ఇంటెలిజెన్స్ మన దగ్గర లేకపోవడు దూరం మాట, కానీ హింద్ చీన్ బాయ్ అని చెప్పి అడ్డమైన నరేటివ్ బిల్డ్ చేసి అసలు భారతదేశానికి సైన్యమే అక్కర్లేదు, బికాస్ మనము నాన్ వాయిలెన్స్ పాలసీ ఫాలో అవుతాము, మనం ఎవరి మీద దాడి చేయము, మన మీద ఎవరు దాడి చేయరు అని చెప్పి ఒక మూర్ఖపు ఆలోచనతో ముంగటికి పోయిన ప్రధానమంత్రి ఎవరైనా ఉన్నారు మీ దేశంలో అనంటే మీ కాంగ్రెస్ ప్రధానమంత్రి పూల్వాలా చాచా నెహ్రూ. ఇది మీ కాంగ్రెస్ ఈయన చరిత్ర. ఈడికి ఆగిపోయిందా అంటే ఈడికి ఆగలే. ఎందుకు అనంటే కైలాస మానసరోవర్ యాత్ర అని చెప్పి అక్కడ ఒక చైనీస్ ఎంబసీనో చైనీస్ అంబాసిడర్నో కలిసిన హీన చరిత్ర మీ రాహుల్ గాంధీది. మళ్ళా ఆనాడు అకాశీ చీన్ మనం యుద్ధంలో ఓడిపోయినాము అని చెప్పి పార్లమెంట్లో మాట్లాడితే అక్కడ గడ్డి కూడా మొలవది అని చెప్పి మాట్లాడిన ఘనుడు మీ పూల్వాలా చాచా నెహ్రూ. మళ్ళీ గడ్డి కూడా మొలవది అని చెప్పి మాట్లాడితే నీ నెత్తి మీద ఎంటిక కూడా మొలవదు కదా నెహ్రూ, మళ్ళీ తలకాయ కోసుకుంటావా అని ఆ రోజు పార్లమెంట్లో మాట్లాడిన మాట మీకు ఒకసారి యాద్ చేస్తున్నా. చైనా కాడికి వచ్చి మాట్లాడితే దానికంటే ముందు అసలు మీరు యూపీఏ సర్కార్లా మీ బలిదేవతనో ఆర్ టు దట్ మ్యాటర్ ది కన్వర్టెడ్ బలమైన దేవతనో ఆమెను ఒకసారి అడగండి. గౌరవ ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా, అసలు 2008 చైనాతోని ఏ ఎంఓయు రాసిండ్రు?
అసలు రాయాల్సిన అవసరం ఏమున్నది? ఎంఓయు మీరు రాయాల్సిన అవసరం ఏమున్నది? చైనాకు వత్తాసు వలకాలని ఏమున్నది? రేవంత్ అన్న మాట్లాడేటప్పుడు కొంచెం సబ్జెక్ట్ తెలుసుకొని మాట్లాడండి. ఇప్పుడు మీరు ఒక ప్రతిపక్ష నాయకుడు కాదు, మీరు ఒక అధికార పక్ష నాయకుడు. మీరు అధికార పక్షంలో ఉన్న ముఖ్యమంత్రి. ఇన్ఫ్యాక్ట్ రఫేల్ అనేది ఒక స్ట్రాటజిక్ ఫైటర్ జెట్ మన భారతదేశానికి. ఆ రఫేల్ గురించి మనము పోరాడుతున్నప్పుడు ఈ రఫేల్ చైనా ఎంత ఒత్తిడి తీసుకొచ్చిందో భారతదేశం రఫేల్ కొనకుండా అనేది మనకు అందరికీ తెలుసు. దానికి కీలుబొమ్మై ఆడింది ఏ ప్రభుత్వము, ఏ నాయకుడో మీరు నాకు చెప్పుండ్రి. అవును, రాహుల్ గాంధీ చైనీస్ అంబాసిడర్ని కలిసిండంటే కలవద్దా అని అన్నాడు. ఇప్పుడు లీడర్ ఆఫ్ అపోజిషన్ ఆర్ టు దట్ మ్యాటర్ ఎవరైనా కలుస్తున్నారు, అపోజిషన్ పార్టీ వాళ్ళు కలుస్తున్నారు అని అంటే నాకు అవసరం రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడినరు అని పోయి మీ కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడితే, ఎందుకంటే మీ చరిత్రనే కాంగ్రెస్ హీన చరిత్ర. ఒకసారి మీరు ఆలోచించుకోవాల్సింది ఏందనంటే, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఎవరన్నా బంగ్లాదేశ్ లిబరేషన్ 1971 అయినప్పుడు 93,000 సోల్జర్స్, బంగ్లాదేశీ సోల్జర్స్, పాకిస్తానీ సోల్జర్స్, ఇన్ఫ్యాక్ట్ కరెక్ట్గా చెప్పాలంటే పాకిస్తానీ సోల్జర్స్ని ఏమంటారు ఇడిచిపెట్టేసిన మీ ఇందిరాగాంధీ మళ్ళా భారతదేశపు సైనికులు ఉన్నారా ఇప్పుడు ఆ లేడున్నారో కూడా తెలియదు మనకు. గిసుంటి ప్రభుత్వము, దానికి ఆ పార్టీకి ఇలా నేతృత్వం వహిస్తున్న ముఖ్యమంత్రి ఇలా చైనా మీద మాట్లాడుతున్నాడు చూడు, సిగ్గుచేటు కాదా అని చెప్పి మీ కమెంట్ రూపంలో నాకు ఒకసారి చెప్పుడు. ఈ ప్రశ్నలకు ఫస్ట్ సమాధానం చెప్పాను కాంగ్రెస్ని. దాని తర్వాత 9/11 అటాక్ అయితే ముంబైలో 26/11 అటాక్ అయితే ముంబైలో తాజ్ హోటల్ మీద వీళ్ళు పాకిస్తాన్ని మాట్లాడకుండా సాఫ్రాన్ టెర్రర్ అని మాట్లాడినరు చూడు, ఆ రోజు తలకాయలు ఎడబెట్టుకుంటారు. మీరే మాట్లాడినరు కదా ఇవాళ భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత భారతదేశం సేఫ్ ఉన్నదేనని. మళ్ళీ ఆ రోజు ఏ రంగు కండువా వేసుకొని మీరు మాట్లాడినరు అని చెప్పి ఇలా తెలంగాణ ప్రజలు మిమ్మల్ని వేస్తున్న ప్రశ్నకు మీరు తలకాయ ఏడబెట్టుకొని సమాధానం చెప్తారు అని అడుగుతున్నా. బికాస్ మాట్లాడేటప్పుడు లాజిక్ ఉండాలి. నేను మాట్లాడితే ఫరక్ పడదు రేవంత్ రెడ్డి గారు, మీరు మాట్లాడితే చాలా ఫరక్ పడుతుంది. బికాస్ యు ఆర్ ఎ హానరబుల్ సీఎం ఆఫ్ ది స్టేట్ అండ్ యూ హోల్డ్ ఎ కాన్స్టిట్యూషనల్ పొజిషన్ మై డియర్. దీని మీద ఏం పెట్టుకొని మాట్లాడతావు? నేను ఇందిరాగాంధీని ప్రశ్నించు, మళ్ళా 90,000 మంది పాకిస్తానీ సోల్జర్ని ఇడిచిపెట్టిన మీ కాంగ్రెస్ పార్టీ ఆనాడు వాట్ ఎవర్ జెనీవా కన్వెన్షన్, ట్రీటీ, వాట్ ఎవర్ ఇట్ మేబీ మీరు ఏమంటారో నాకు తెలియదు, కానీ అవన్నీ అక్కడ పెట్టి మాట్లాడతారు కదా. మళ్ళా భారతదేశ సైనికులను ఎంతమందిని మీరు తీసుకొచ్చిర్రు అని చెప్పి నేను ఇవాళ అడుగుతున్నా, మీరు నాకు చెప్పుర్రు. మీ ఒక ఉపరాష్ట్రపతి, వైస్ ప్రెసిడెంట్ మన కీలకమైన ఇన్ఫర్మేషన్ బయటి దేశాలకు, విదేశాలకు ఎట్లా లీక్ చేసిండు అని చెప్పిన చరిత్ర మీ కాంగ్రెస్ ఈయన చరిత్ర. తలకాయ ఏడబెట్టుకుంటావు అని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతున్న ముఖ్యమంత్రి గారు సద్వినీయంగా. బికాస్ పాకిస్తాన్తో యుద్ధం చేసి కరాచీ దాకా మన బలగాలు పోయి మళ్ళా వాళ్ళకు మొత్తం భూభాగం ఇచ్చొచ్చిరు చూడు మీ కాంగ్రెస్ వాళ్ళు. ఇవాళ చైనా భూభాగం గురించి మాట్లాడుతున్నారా అంటే నా సైనికుల త్యాగం మీకు కేవలం ఒక వార్ చేసి చరిత్రలా దుర్గ లెక్క నిలబడిపోవాలా అనన్న ఒక ఆశనేనా, లేక నా సైనికుల బలిదానాన్ని ఏనన్నా మీరు ఆలోచించిర్రా అని అడుగుతున్నా. అరే ఇంకొక మాట చెప్తున్న ఫ్రెండ్స్, నేను ఏందనంటే ఈయన చైనా గురించి మాట్లాడుతున్నాడు కదా ఈ పెద్ద మనిషిని నేను ఒక చిన్న ప్రశ్న ఇస్తున్నా. పెద్ద ప్రశ్నలకు ఈయనకు నోరు కూడా తిరగదవచ్చు చెప్పనీకే. ఇట్ ఈస్ నాట్ ఏ న్యూక్లియర్ చైన్ రియాక్షన్. డావోస్లో మాట్లాడినట్టు కాదు రేవంత్ రెడ్డి గారు. డావోస్ లైట్ ఈజ్ ఎ న్యూక్లియర్ చైన్ రియాక్షన్. ఎదురుమల్లి జనార్దన్ రెడ్డి అని చెప్పి మీరు కుర్చీ మడత పెట్టిరు కదా, గట్ల కాదు జిందగీ అంటే. ఎందుకు మాట్లాడుతున్నానంటే ఈ విషయం నేను సైనికులకు వార్ మెమోరియల్ కూడా కట్టని ఈయన చరిత్ర మీది కాంగ్రెస్ ఈయన చరిత్ర మీరా ఇలా మాట్లాడుతున్నారు. ఒక రికమెండేషన్ క్యాండిడేటు మీ ప్రధానమంత్రి నెహ్రూ, అందుకే ఇలా దేశము ఆకాశీ చిన్ కూడా మనం ఆ రోజు వదులుకోవాల్సి వచ్చింది. అండ్ ఇట్ ఈస్ అ స్ట్రాటజిక్ పాయింట్ అన్న. మీరు నార్త్ ఈస్ట్ గురించి మాట్లాడుతున్నారు కదా రేవంత్ అన్న, ఇలా మణిపూర్ మీద మాట్లాడుతున్నారు కదా. 10 సార్లు ప్రెసిడెంట్ రూల్ పెట్టింది మీ కాంగ్రెస్ కాదా? మళ్ళీ వాళ్ళకు సిగ్గులు శరాలు లేవా? వాళ్ళు సమర్థవంతమైన ప్రభుత్వాలను నడపలేదా? ఆ రోజు బుల్లెట్కే పని చెప్పారు కదా. ఇవాళ 3 రోజులు నా హోం మంత్రి అక్కడ పోయి కూర్చొని ఉన్నాడు. రా చర్చకు రానంటే తలకాయ ఎడబెట్టుకున్నారు మీరు అంతా పోనీకే అని అంటున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మణిపూర్ అల్లర్లను అనేది దేనివల్ల వచ్చిందని అనేది మీకు తెలుసా? మీరు మాట్లాడతారు కదా ప్రతిసారి కులగన రిజర్వేషన్ కులగన ఎక్సెట్రా అని. కోర్టు ఇచ్చిన తీర్పు వల్లనే ఇది భగ్గుమన్నది. ఎప్పుడన్నా మీరు డీటెయిల్స్కి పోయినరా మణిపూర్లో అని అడుగుతున్నా. ఇవాళ మన ఘైరా రాజు నుంచి మన దేశంలో విదేశీ శక్తులు లోపలికి వచ్చి డ్రోన్ టెక్నాలజీ ఇచ్చి బుల్లెట్లు ఇస్తుంటే అవిటిని పరిగణంలోకి తీసుకోకుండా కేవలం ఒక మతతత్వ విద్వేషాలు రెచ్చగొడుతున్నది కాంగ్రెస్ పార్టీ కాదా రేవంత్ అన్న? నార్త్ ఈస్ట్ గురించి మీరు ఏమన్నా ఆలోచించిరా రేవంత్ అన్న? థింక్ నార్త్ ఈస్ట్ పాలసీ తీసుకొచ్చిందే నా చెప్ప నుంచికి ఛాతీ దేశ ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోదీ.
మణిపూర్ మీద మాట్లాడేంత సబ్జెక్టివ్ మాట్లాడుతున్నా. మీ లెక్క హ్యాలో మాట్లాడతలేను. నాకు అవసరం కూడా లేదు ఒక్కోడు వెనకకేం స్క్రిప్ట్ రాసి ఇచ్చేది. బికాస్ భారత్ని భారత్ లాగా ప్రేమించే ఒక భారతీయుడికి పుట్టిన బలగం ఇది. మీ లెక్క పదవుల కోసం జంపింగ్ జిపాన్లు చేసే డిఎన్ఏ కాదు మాది. మీరు ఆలోచించుర్రి, నాకు చెప్పుండ్రి. అసలు రారొండై వేడిగజు బ్లిట్జ్ మ్యాగజీనోడు ఒక రేంజ్లో మీ 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 కుటుంబ రాజకీయాలను ఎండగడుతున్నాడు. మళ్ళీ దాని మీద మాట్లాడరే? బంగ్లాదేశీ హిందువుల మీద మీరు మాట్లాడరే? మళ్ళీ 90,000 సోల్జర్స్ని మీరు ఇడిచిపెట్టరు కదా మీ ఇందిరాగాంధీ. మళ్ళీ భారతీయ సైనికులు ఏమైపోతారని చెప్పి మాట్లాడలే. 1971 ఆ ప్రాంతంలో మన కరాచీ దాకా పోయిన మన సైన్యానికి మళ్ళా కరాచీ మనం ఎందుకు అలా అప్పచెప్పేసినాం? మన సైనికుల ప్రాణ త్యాగాన్ని వృధా చేసినట్టే కదా రేవంత్ అన్న. మీరు భలే మాట్లాడుతున్నారు. మళ్ళీ ఒక డైవర్జన్, వీకెండ్ రాంగ్ అని ఒక డైవర్జన్ తీసుకొని వస్తాడు. మొన్నటిదాకా అల్లు అర్జున్ని తీసుకొని వచ్చాడు. నిన్న బక్కా జాక్సన్ కరెక్ట్గా మాట్లాడిండు ఒక ఇంటర్వ్యూలో. నేను ఇలా బక్కా జాక్సన్ పేరు ఎందుకు తీసుకుంటున్నానంటే కాంగ్రెస్ వాళ్ళకి అది ఉల్టా హాత్ పచ్చకడ పడుతుంది. రేవంత్ రెడ్డి గారు దీని మీద సమాధానం చెప్పాలా. మళ్ళా ఎస్సీ కమిషన్ నుంచి మీకు నోటీస్ వచ్చింది. అది తుంగల దొక్కనికనే అసెంబ్లీలో మీరు ఈ డైవర్జన్ టాక్టిక్స్ తీసుకొచ్చి అల్లు అర్జున్ టాపిక్ మాట్లాడినరు అని చెప్పిండ్రు. ఇంతగానమ్మా రేవంత్ అన్న? సమర్థత లేదా? ఒక ప్రశ్నను ఎదుర్కొనే సత్తా లేదా? అవకాశం లేదా? ముఖ్యమంత్రి హోదా అని అనగానే చుట్టుపక్కల బలాలు మస్తుంటాయి రేవంత్ అన్న. ఆ బలగాలను ప్రజల పొలిటికల్ వెండేటా మీద మీరు ఉపయోగిస్తున్నారు చూడు, అది ప్రాబ్లం అవుతున్నది. తెలంగాణ చరిత్రలో మీకంటూ సువర్ణాక్షరాలతోనే ఒక చరిత్ర ఉంటుంది. అది రేవంత్ రెడ్డి రేవండ్రా చరిత్ర అంటారు దాన్ని. ఇది మీరు యాద పెట్టుకోరు రేవంత్ అన్న. ఎందుకనంటే మీరా ఇలా చైనా మీద మాట్లాడేది. నేను దీని మీద డీటెయిల్డ్గా ఒక సబ్జెక్ట్ చేయమంటే కూడా చేస్తా. 1962 వార్ మీద మీ దాంట్లో నుంచి ఏ బొగోని పంపిస్తావో పంపి నా దగ్గరికి, లేదా మీరు చెప్పురు నేను వస్తా. డంకే పే చోట్ ఏ సెంటర్లో మాట్లాడదామో చెప్పు, కానీ లైవ్ మాట్లాడదాం రేవంత్ అన్న. లైవ్ మాట్లాడదాం, సబ్జెక్టు రిఫరెన్స్ తీసుకొని మాట్లాడదాం. మళ్ళీ 10 సార్లు ప్రెసిడెంట్ రూల్ పెట్టిరు మణిపూర్లో. భారతదేశంలోనే మీరు పెట్టిన మీ ఎలక్షన్ ఇది చెల్లదు అని తీర్పిస్తే మీ ఇందిరాగాంధీ దేశానికి ఏం చేసిందో చూడుర్రి. ఇవాళ ఒక విషయం చెప్తున్నా రేవంత్ అన్న, మీరు ఇనుండ్రి. October 21 డిసెంగేజ్మెంట్ ఏదైతే అది రిపోర్ట్ ఉండేనో, ఆర్ టు దట్ మ్యాటర్ డిసెంగేజ్మెంట్ ఒప్పందం ఏదైతే ఉండనో దానికి ఇలా చైనా భారత్ కట్టుబడి ముంగటిపోతున్నారు. డోక్లాం స్టాండ్ ఆఫ్ అయిపోయింది. ఆంక్ మిలాకే ఖడాతా మేరా ప్రధాన్ సేవక్ కళ్ళు పెట్టి నిలబడ్డాడు. మీలాగా మీ పూలు వాళ్ళ చాచాలాగా యుఎస్కి ఫోన్ చేసి మమ్మల్ని కాపాడునరని చెప్పలే రేవంత్ అన్న. నా ప్రధాని కళ్ళు పెట్టి గడ్డపార దించిండు గుండెలలో ఒక్కొక్కడికి. గర్మే గుస్కే అని చెప్పిండు. అది చైనా అయినా అదైనా. అప్పటి పేపర్ కటింగ్లు మీకు యాద్ చేపిస్తున్నా రేవంత్ అన్న. ఇట్ ఈస్ నా హోప్ మీరందరికీ గుర్తుందేమో, చైనా గ్లోబల్ టైమ్స్లో రాసింది తన మౌత్ పీస్లో. డోక్లాం స్టాండ్ ఆఫ్ అప్పుడు మిస్టర్ రేవంత్ రెడ్డి గారు 1962 వారు భారత్కి గుర్తుందేమో అని చెప్పి రాసింది. కానీ అప్పుడే భారత్ మళ్ళా దానికి గ్లోబల్ టైమ్స్కి రిప్లై ఇచ్చింది. ఇది 2024 మేరా భారత్ అపునా మోదీ అని చెప్పిండ్రు. బడే బాయ్ యాద్ చేసుకో రేవంత్ అన్న. ఆ బడే బాయిని ఒకసారి యాద్ చేసుకో. పూనకం వస్తుంది, పుణ్యం దొరుకుతుంది. అర్థమవుతుందా? సబ్జెక్టు తెలుసుకొని మాట్లాడు. మణిపూర్కి మణికొండకు తెలియదు మీకు. మీరు మాట్లాడుతున్నారా మణిపూర్ గురించి రేవంత్ అన్న? మణిపూర్కి మణికొండకు తెలియని ముఖ్యమంత్రి మణిపూర్ మీద మాట్లాడుతుంటాడు చూడు, నాకు భలే ఆశ్చర్యం అవుతుంది. అయితే రేవంత్ అన్న, నేను ఒక చిన్న ప్రశ్న వేస్తున్నా, లాస్ట్కి దీని మీద నాకు సమాధానం చెప్పే ధైర్యం జిగర్ల దమ్ మీకుందా యాజ్ అ సీఎం? చెప్పుడు నాకు. భారత్ జోడో న్యాయ యాత్రల మీరు ఒక ప్రమోటర్ లెక్క ఓ ఉత్సాహంతో మీ రాహుల్ గాంధీ చేయి పట్టుకొని నడిచే ప్రయత్నం చేసిరు కదా మీ బాస్ చెయ్యి. అండ్ బై ది వే యు ఆర్ మోర్ కాంపిటెంట్ దెన్ రాహుల్ గాంధీయా? నాకు రాహుల్ గాంధీతో కంపేర్ చేస్తే మీరు ఇంకా 100 రెట్లు చాలా ఎక్కువ. అయితే మీ భారత్ జోడో న్యాయ యాత్ర అరుణాచల్ ప్రదేశ్కి ఎందుకు మొదలెట్టలేదండి? అంటే అరుణాచల్ ప్రదేశ్ని చైనాకు దారాదత్తం చేసిరా? మన సీక్రెట్ ఒప్పందం చేసిరా? ఇలా ఇక్కడికేని ఏమంటారు, చైనా మన భూమిని దోసుకున్నదని చెప్తున్నారు కదా. ఎన్నిసార్లు వాళ్ళు ఇట్లా ఆ రాళ్ళను వలగొట్టి లోపలికి వస్తుంటే పీక్ కట్టలు కట్టకుండా గాజులు వేసుకొని కూర్చున్న దరిద్రం ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే. ఇలా పంచులు కొడితే ఒక్కొక్కడిని చైనీస్ సోల్జర్ అని కూడా వాళ్ళని రికగ్నేషన్ లేకుండా వాళ్ళని గాలికి పెట్టి చంపింది చైనా ప్రభుత్వం. అట్లా పంచులు కొట్టిరు నా సైనికులు. ఈడ కూర్చొని నువ్వు దేశానికి ఏం కాంట్రిబ్యూట్ చేసినావు అని అంటావు కదా. మీ కాంట్రిబ్యూషన్ ఏమున్నది దేశానికి చెప్పుండ్రి, మీ ప్రభుత్వానికి కాంట్రిబ్యూషన్ ఏమున్నదో చెప్పుండ్రి. స్వతంత్ర పోరాటంలో కూడా రికమెండేషన్ క్యాండిడేట్లే మీరా మాట్లాడేది. నేను చెప్పిన సమాధానం ఇది ఒక్క మాటకు సమాధానం చెప్పు రేవంత్ అన్న. అరుణాచల్ ప్రదేశ్ నుంచి రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్ర ఎందుకు మొదలెట్టలే చెప్పురు నాకు.
అరుణాచల్ ప్రదేశ్ చైనాకు దారదత్తం చేసేసిండా మనసా వాచా కర్మన. మేము అడిగిన ప్రశ్నలకు రేవంత్ రెడ్డి దగ్గర సమాధానం ఉందా అని అంటున్నా. ఐ డోంట్ రిక్వైర్ ఎనీ సార్ట్ ఆఫ్ ఎ స్క్రిప్ట్ మిస్టర్ సీఎం. దిస్ ఈజ్ భారత్ అండ్ నేను భారతమాత ముద్దు బిడ్డను. చెప్పిన రాత్రిపూట కళలు వస్తాడు చిత్రగుప్తుడు చిట్టాలు తీసుకొని. పరకాయ ప్రవేశం చేసి మాట్లాడతాం, ఈడ సబ్జెక్ట్తో మాట్లాడతాం, డేటాతో మాట్లాడతాం, ఆధారాలతో మాట్లాడతాం. ఇప్పుడు నేను మాట్లాడిన మాటలలా ఒక్కటి డిస్ప్రూవ్ చేసి చూపెట్టు, బేషరతున మీకు క్షమాపణ చెప్తారు రేవంత్ రెడ్డి గారు. లేకపోతే మీరు తలకాయ ఎడబెట్టుకుంటారో పెట్టుకోరు. ఇక ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? భారత్ మాతాకి జై.